ప్రత్యక్ష ఎన్నికల్లో సాధ్యం కానిది పరోక్ష ఎన్నికల్లో సాధ్యం చేసుకుంది జనసేన. మండల పరిషత్ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసింది. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఆ టైంలో కాకినాడలో విజయం సాధించలేకపోయింది. అది సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్గా ఉండటం, తను వేసిన వ్యూహాలు అప్పుడు నడిచినాయి. అయితే వాళ్ళు దౌర్జన్యపూరితంగా లాక్కున్నారంటూ పవన్ కళ్యాణ్కి వీళ్ళు మెసేజ్ ఇవ్వడము జరిగింది. ఇప్పుడు అదే కాకినాడ రూరల్ ఎంపీపీని, మండల పరిషత్ ప్రెసిడెంట్ పోస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు భయపడో లొంగిపోయినో బహిష్కరించారు. వైసీపీ నుంచి జనసేనలోకి 7 ఎంపీటీసీలు చేరారు. అది భయంతోనో భక్తితోనో ప్రేమతోనో. వాస్తవంగా 8, 7, 15 మంది ఉన్నప్పుడు కుదిరేది కాదు. ఇప్పుడు 7 వైసీపీ నుంచి ఎంపీటీసీలు జనసేనలో చేరినటువంటి నేపథ్యంలో 7 ఎంపీటీసీలు 10 మంది ఎంపీటీసీలతో ఎంపీడీఓ ఆఫీస్కి నానాజీ చేరుకోవడం, ఆ తర్వాత ఓవరాల్గా వైసీపీ బహిష్కరించడంతో అక్కడ మండల పరిషత్కి సంబంధించిన ప్రెసిడెంట్ పోస్టు జనసేన వశమయ్యింది.